తమ పురుషులకు లోబడి ఉండడం అంటే ఏయ్ నుంచో అంటే నుంచోవడం కాదు, ఏయ్ కూర్చో అంటే కూర్చో. ప్రేమ ప్రేమ లోబడే తత్వాన్ని ఇస్తుంది. లోబడే తత్వం. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళా ఆయన మాటలతో ప్రేమిస్తే అవతల నుంచి లోబడే తత్వం వచ్చేది. జక్కయ్యకి ప్రేమ ఇచ్చాడు ఆయన. జక్కయ్య లోబడి దిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శానాదీయుల సమూహానికి కూడా ప్రేమ ఇచ్చాడు ఆయన. ఎలాగో తెలుసా? మీరు పారిపోండి అన్నాడు, మీరు వదిలిపోండి అన్నాడు. అవి అడుగుతా ఏమనంటే, అయ్యా దీంట్లోంచి కాదు, సరే అయితే అలాగే పొండి అంటాడు. అక్కడ చావు తప్పలా, ఇక్కడ చావు తప్పలేదు వాటికి. అంటే లోపడడంలోనే ప్రేమ ఉంటుంది. అంటే నేను చెప్తాను, ఈ యొక్క శ్రేష్టమైన పాత్రగా ఉండే తల్లి కానీ, శ్రేష్టమైన పాత్రగా ఉండే భార్య కానీ లోబడే క్రియల్లో ఉండాలి. పిల్లలకి లోబడి ఉండాలి తల్లి, భర్తకి లోబడి ఉండాలా భార్య. కుటుంబంలో లోబడే తత్వము, ప్రేమ కలిగే తత్వం లేకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ నిలబడవు. నేను ఖచ్చితంగా చెప్తాను, నిలబడవు. లోబడే తత్వం లేని వ్యక్తులు ఎప్పటికైనా కక్షదారులుగా